శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారు జీవితాంతం పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి సహజ రాశి చక్రంలో ఇది 6వ రాశి. అంటే శత్రువులు, రోగాలు, రుణాలు, కష్టాలు, కాంపిటీషన్స్ అంటే పోటీ, ఇవన్నీ కూడా ఈ రాశిలో ఉంటాయన్నమాట. ఒక మానవుడు తన జీవిత గమనంలో మేషరాశి నుంచి గమనం ప్రారంభిస్తే సింహరాశిలో రావడానికి సంపూర్ణంగా వాడు ఒక వ్యక్తిగా రావడం జరుగుతుంది. 35-40 ఇయర్స్ రాబోతులకి ఆ సింహరాశిలో ఒక స్వేచ్ఛగా, ఒక నాయకుడిగా, ఒక బాధ్యత అయిన వ్యక్తిగా రావడం జరుగుతుంది. ఇవన్నీ దాటి ఇక దాని తర్వాత కన్యారాశి రాబోతులకి అక్కడ అసలైనటువంటి పోరాటం మొదలవుతుంది. అది దాటినడం అంటే ఇంకా మానవుడు ఇంకా సక్సెస్ అయిపోయినట్టు, ఇంకా బ్రహ్మాండమైనటువంటి రాశి కాబట్టి అనుభవించే రాశి. వివాహం అన్నీ అందులో ఉంటాయి కదా. ఈ 6వ రాశి దాటమే ఎవరికన్నా చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఇంటర్వ్యూలో పాస్ అవ్వడం ఎంత కష్టం, పరీక్షలు రాసి పాస్ అవ్వడం ఎంత కష్టం, అలాగే ఏదన్నా ఆరోగ్యం కాపాడుకుంటూ విపత్తు అయినటువంటి అనారోగ్యం, బాలరిష్టాలు దాచుకోవడం ఎంత కష్టమో ఈ కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని జయించడం కూడా అంతే పోరాడవలసి ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం ఆ పోరాడే శక్తి, కష్టాలను అనుభవించే శక్తి కూడా భగవంతుడు ఆ రాశి వారికి ఇవ్వడం జరిగింది. అంటే అందరి మీద కూడా ఏదో విధంగా ఈ రాశి ప్రభావం ఉంటుంది. అయితే ఇదే రాశిలో జన్మించిన వారికి లగ్నం కానీ రాశి వారి ఉన్నట్టు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మిగతా అన్ని రాశులకు కూడా ఏదో ఒక భావంగా ఆ కన్యా రాశి ఏర్పడుతుంటుంది. ఉదాహరణకి ధనుసు రాశిలో జన్మించాడు, 10వ భావంగా కన్య వస్తుంది. వాడు ఉద్యోగంలో అనేక రకాల చికాకులు, ఇబ్బందులు పడాలి. మీనరాశి ఉంటుంది, 7వ భావం కన్య వస్తుంది. వాడు వివాహ జీవితంలో భార్యతో అనేక రకాల ఇబ్బందులు, స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. ఇక సింహరాశి ఉంటాడు, వాడికి కన్యకు 2వ స్థానం కుటుంబ స్థానం అవుద్ది. వాడి కుటుంబ సభ్యులతో బాధపడలేక, ధనం సంపాదించలేక, వాడి కోరికలు తీర్చలేక, వాళ్ళకి వచ్చిన రోగాలు తగ్గించలేక చాలా ఇబ్బంది పడుతుంటాడు. అందువల్ల ప్రతి వాళ్ళకి రాశి ప్రభావం ఉంటుంది. బట్ ఈ రాశిలో మరి శుక్రుడు నీచ పొందుతున్నాడు, అంటే బలహీనం అవుతున్నాడు. అంటే ఏం కంపలేం వెలిపో అంటే ఏంటంటే శుక్రుడు భార్యకారకుడు, వివాహకారకుడు కాబట్టి మరి ఈ రాశిలో వాడికి చాలా వరకు వివాహ సమస్యలు రావడం జరుగుతుంటుంది. పెళ్ళి అవ్వడం కొంత ఆలస్యం అవుతుంది. పెళ్ళయిన తర్వాత భార్యకి ఏదో అనారోగ్యం, ఇబ్బందో రావడం జరుగుతుంటుంది. అంటే ఫర్ ది సేమ్ టైం కన్యా రాశి వారికి పెళ్ళి అయిన తర్వాతే జీవితం 100% సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ధన భాగ్యాధిపతి శుక్రుడు అవ్వటం వల్ల, 7వ స్థానంలో శుక్రుడు ఉచ్చులో ఉండడం వలన ఈ కన్యా రాశి వారికి వివాహం తర్వాత, అది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం తర్వాతే జీవితం సాఫీగా వెళ్తుంది. మంచి సపోర్టు, సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం 7వ భావం మీనరాశి సహజ వ్యయభావం అవటం వల్ల, మరి రాశి 6వ భావం అవటం వల్ల ఖచ్చితంగా భార్యకి ఏదో ప్రాబ్లము, భార్య ఉద్యోగం చేయడం వల్ల ప్రాబ్లము, హెల్త్ వల్ల ప్రాబ్లము, ఈ విధమైన చికాకులు. కొంతవరకు ఏంటంటే ఈ కన్యా రాశి వారికి తనకన్నా ఎక్కువ హోదా కలిగిన భార్య వస్తుంది. పెద్ద కుటుంబం నుంచి హోదా కలిగిన భార్య రావటం వల్ల కొంతవరకు ఆ సమస్యలు ఇందులో అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంటాయి కాబట్టి దానివల్ల వివరంగా చెప్పడం ఎందుకు, ఈ విధమైన చికాకులు ఉంటాయి. ఇదే రాశిలో బుధుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు. సో ఆ లౌక్యంతోనే, ఆ తెలివితేటలతోనే జాతకుడు ఎంత ఇబ్బందినైనా, ఎంత కష్టాన్నైనా సమయస్ఫూర్తితో, వాక్చాతుర్యంతో దాన్ని దాటవేసి వాయిదా వేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సమస్యను తనకు అనుకూలంగా మార్చుకొని దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంత అపర మేధావిగా ఈ కన్యా రాశిలో బుధుడు ఉచ్చ పొందడం వల్ల ఎంత గొప్పవాడినైనా మాయ చేసి మడతపెట్టేస్తుంటాడు. ఈ విధంగా అంటే మళ్ళీ ఈ విధమైనటువంటి తెలివితేటలతో నెగ్గు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది 6వ స్థానం అవడం వల్ల కన్యా రాశి వారు వాళ్ళు కింగ్ మేకర్ అవుతుంటారు. ఎవరి దగ్గర పనిచేస్తే, ఒక ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తే వాడిని మినిస్టర్గా చేస్తుంటారు. ఒక సంస్థలో పనిచేస్తే ద టాప్ మోస్ట్ ర్యాంక్ వెళ్తుంటుంది.
ఒక బాస్ దగ్గర అసిస్టెంట్గా ఉంటే వాడు మంచి ప్రమోషన్ కొట్టేస్తుంటాడు. ఈ విధంగా వీళ్ళు ఇతరులను అభివృద్ధి చేస్తూ ఉంటారు, వీళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. అయితే వీళ్ళకి వచ్చిన బాధ్యత అంటే ఏదో పెద్ద బాధ్యత ఒకటి ఉంటుంది. తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత, లేదంటే ఏదైనా అక్క చెల్లెలు పెళ్లి చేయవలసిన బాధ్యత, లేదంటే ఈయనతో పాటు వాళ్ళ అక్క చెల్లెల కుటుంబాన్నో, మేనమామ కుటుంబాన్నో, మేనత్త కుటుంబాన్నో, ఈ తండ్రి గారిను ఇలాగా వృద్ధులైన తల్లిదండ్రులను పెంచడం ఉంటుంది. ఆ కారణం వల్ల వీళ్ళకి అక్కడే వాళ్ళు ఏదో సొంత ఇల్లు ఉంటుంది చిన్నది, అందులోనే ఉంటూ ఈ బాధ్యతలన్నీ మోస్తూ ఎదుగు బొదుగు లేని ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అయ్యా బాబు, నీకు పలానా సిటీలో ఇక్కడికన్నా రెట్టింపు జీతం ఇస్తాం, అక్కడ రమ్మంటే వీళ్ళు వెళ్ళరు, ఎందుకంటే ఇవన్నీ వదిలి వెళ్ళలేరు. ఈ విధంగా సతమతం అవుతూ అందులో ఒక పరిధిలో చిక్కుకొని ఉంటారు. ఇక ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు ఉంటాయి. అంటే ఇదే నక్షత్రంలో దీనికి బుధుడు అధిపతి అవ్వడం వల్ల విష్ణుమూర్తి ఉంటాడు, లక్ష్మీదేవి కూడా ఉంటుంది, శుక్రుడు వీక్ అయి ఉండడం వల్ల. ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళకి లక్ష్మీపుత్రులుగానే ఉంటారు, విష్ణుమూర్తిగానే ఉంటారు, బట్ కానీ చాకచక్యంతో ఉంటారు. శుక్రుడు నీచ అవ్వడం వల్ల ధనానికి ఇబ్బంది పడుతుంటారు. అంటే పుష్కలంగా ధనాన్ని ఖర్చు పెట్టలేకపోతుంటారు. అంటే మామూలుగా లక్ష్మీదేవి శుక్రుడు ఇచ్చినటువంటి ఎలా ఉంటుంది వాళ్ళ వైభోగం, ఒక మంచి ఖరీదైనటువంటి బంగారు నగలు పెట్టుకునే స్థాయితో శుక్రుడు బలంగా ఉంటే ఇవ్వడం జరుగుతుంది. అదే శుక్రుడు బలహీనంగా ఉంటే ఇమిటేషన్ నగలు పెట్టుకొని షో చేస్తూ ఉంటారు. అంటే ఇవే ఎక్కువగా కనబడుతుంటాయి. ఈ విధంగా ఉంటాయి. ఈ విధమైన స్థితి కొంతమందికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక హస్త నక్షత్రం చంద్రుడు రాశాధిపతి అవ్వడం వల్ల కంప్లీట్గా మరి అమ్మవారి యొక్క కృపతో వీళ్ళు చాలా స్కిల్స్ కలిగి ఉంటారు. వంట చాలా బ్రహ్మాండంగా చేస్తారు. హాస్పిటల్గా అంటే ఏదైనా వైద్య వృత్తిలో చాలా బాగా రాణిస్తారు. ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా చాలా వరకు శ్రమించి వాళ్ళని బాగు చేస్తూ ఉంటారు. ఆరోగ్యం మీద వీళ్ళ ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా తీసుకుంటారు, బాగు చేస్తుంటారు. నిరంతరం శ్రమ పెడుతుంటారు. ఇప్పుడు వంటగదిలోనే ఉంటారు చెప్పాలంటే. ఒకళ్ళు రాగానే ఒకళ్ళు జరుగుతూ ఉంటుంది, అందువల్ల ఉంటుంది. బట్ ఈ కొద్దిపాటి ఖాళీలోనే బ్రహ్మాండమైనటువంటి టైలింగ్ చేస్తుంటారు, లేదంటే ఏమైనా మంచి పచ్చళ్ళు పెట్టేస్తుంటారు. ఈ విధంగా ఎప్పుడు శ్రమ పడుతూ ఉంటారు. అలాగే చిత్తా నక్షత్రం వీళ్ళు మంచి టెక్నాలజీ కలిగి ఉంటారు అన్నమాట. అంటే వీళ్ళు అపర చాణక్యుల్లాగా విశేషమైన తెలివితేటలు కలిగి ఉంటారు, మంచి ఇంజనీరింగ్ స్కిల్స్ కలిగి ఉంటారు అన్నమాట. అంటే చిత్తా నక్షత్రానికి మరి చిత్రగుప్తుడు అధిదేవతని కొందరు అంటారు, విశ్వకర్మ అధిదేవతగా ఉండడం జరుగుతుంది. అంటే ఇతరుల పాపాలు లెక్కించేవాడు ఒకడైతే, మరి దేవతలకు అందమైన భవనాలు కట్టించే విశ్వకర్మ, అటువంటి విశ్వకర్మ అధిదేవత అవడం వల్ల వీళ్ళు చాలా ప్లానర్స్గా ఉంటారు, వాస్తు శాస్త్రంలో బాగా రాణించగలుగుతుంటారు. అలాగే కన్స్ట్రక్షన్ రంగం, ఇంటీరియర్ డిజైను వీటిలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారు మంచి రైటర్స్గా, కవులుగా రాణించగలుగుతుంటారు, మిమిక్రీ ఆర్టిస్టులుగా ఉంటారు, చిన్న నటులుగా ఉంటారు. మన సినిమా ఫీల్డ్లో చూసుకుంటే 24 క్రాఫ్ట్స్ అంటారు, 24 కళలు ఉంటాయి. ఇది మొత్తం మీద అటు ఇటుగా ఇంచుమించుగా ఏదో ఒక దాంట్లో ఇలా కనబడుతుంటారు. ప్రావీణ్యంగా టెక్నాలజీ ఉందంటే వాడు ఖచ్చితంగా ఈ కన్యారాశి, కన్యాలగ్నంలోనే జన్మిస్తూ ఉంటారు. అప్పటికప్పుడే మార్చేస్తుంటారు, అప్పటికప్పుడే కొత్తగా రాసేస్తుంటారు, ఇమిటేట్ చేస్తుంటారు. కాబట్టి మంచిగా రాణించగలుగుతుంటారు. మరి ఈ రాశిలో ఈ విధంగా విష్ణుమూర్తి మరి జీవితంలో అతని యొక్క చరిత్రలో భాగవతంలో ఎన్ని అవతారాలు ఎత్తాడో, బాల్యం నుంచి చివరి దాకా ఏ విధంగా మరి మహాభారతాన్ని నడిపించాడో అటువంటి శక్తులు, యుక్తులు ఇవన్నీ కూడా ఈ కన్యారాశి వారి మీద రావడం జరుగుతుంటుంది. మరి మీకు ఈ పివి నరసింహారావు గారు ఈ కన్యారాశి, కన్యా లగ్నానికి గొప్ప ఉదాహరణ. ఎంత ఆయన అపర చాణక్యుడిగా మొత్తం భారతదేశ చరిత్రనే గతి మార్చడం జరిగింది. అనేక రకాలు ఒక 20-25 భాషల్లో మాట్లాడగలుగుతూ ఉంటారు. అటువంటి అపర చాణక్యుడు ఈ కన్యారాశి వారిలో జన్మించడం. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇదే కన్యారాశిలో అంటే చిత్తా నక్షత్రంలో జన్మించారు ఆయన. సో ఈ విధంగా మంచి అభివృద్ధి, సాధారణ స్థాయి నుంచి అనేక కష్టాలు ఎదుర్కొని, అనేక విమర్శలు ఎదుర్కొని జీవితంలో పైకి వచ్చి ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా బాధ్యతలు మర్చిపోరు. వీళ్ళకి ఎక్కువగా ఏదో ఒక వృద్ధులైన తల్లిదండ్రులు ఉండడము, అమ్మమ్మలో తాతయ్యలో ఉండడం, వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, అటు సమాజాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, ఎక్కడా బ్యాడ్ నేమ్ రాకుండా ఈ విధంగా చాలా కష్టంతో, అంటే బయట వాళ్ళకి వీళ్ళు చాలా అందమైనటువంటి జీవితం అనుభవించినట్టు కనబడుతుంటారు.
కానీ ఇదొక పంజరంలో చిలకలాగా బంధించబడి పూర్తిగా స్వేచ్ఛ అయితే ఉండదు. వీళ్ళ కష్టాలు ఇతరులతో చెప్పుకోవడానికి ఉండరు, చెప్పుకున్న వినేవాడు ఉండడు, ఆ విధంగా ఉండదు. బట్ అంటే ఇది ఈ రచయితలో ఉన్నటువంటి ఈ పిల్లలు గట్రా స్టూడెంట్స్ ఉన్నప్పుడు మంచి రచయితలుగా మంచి కథలు చెప్తూ ఉంటారు. ఈ ముఖ్యంగా ఈ కన్యా రాశిలో జన్మించేటువంటి అమ్మాయిలు తొందరగా ఇతరులను నమ్మి ప్రేమలో మోసపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళు మంచితనం వల్ల, సేవాభావం వల్ల వీళ్ళు ఒక విధంగా అనుకుంటే అవతల వాళ్ళు వీళ్ళని అపార్థం చేసుకుని వేరే విధంగా అనుకునే అవకాశం ఉంది. ఎక్కువగా ఇలాగా కుటుంబ వ్యవహారాల్లో మోసపోయిన వాళ్ళు, వివాహ జీవితంలో మోసపోయిన వాళ్ళు, పెళ్లి తర్వాత సరైనటువంటి వివాహం జీవితం లేక మోసపోయిన వాడు, ప్రేమించి మోసపోయిన వాళ్ళు ఎక్కువగా ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఉండడం జరుగుతుంటుంది. అయితే స్త్రీలు ఎక్కువగా కనబడుతుంటారు. ఈ మగవాళ్ళు అయితే టేక్ ఇట్ ఈజీగా తీసుకుని జీవితం గడుపుతూ ఉంటారు. ఎక్కువ మంది పెళ్ళి కానివారు కూడా, అంటే ఆ పేరే కన్య, అందుకని కన్యగానే ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒకరిని ఇబ్బంది పెడదామని కాదు, కానీ ఈ రాశి యొక్క లక్షణం చెప్పడం జరుగుతుంది. బట్ ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఎక్కువగా గౌరీదేవి అమ్మవారిని, రుక్మిణీ కళ్యాణం, సీతా కళ్యాణం ఇలాంటివి చేసుకుంటే మరి వివాహంలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.